ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త చూడండి మిత్రులారు. ఇక్కడ కాళేశ్వరం పైన చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. లోతైన విచారణలతోనే అన్ని ఆరోపణలపైన వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి. ఎటు తేల్చుకోవాలని విచారణ అధికారులు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయం. చూడండి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బదనాం చేయాలి ఈ పేపరోడు. ఎవడు? ఆంధ్రజ్యోతి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బదనాం చేసి రేవంత్ రెడ్డికి మంచి పాజిటివ్ మైలేజ్ తేవాలి ప్రజల్లో. అందుకోసమే ఏం రాసిందంటే ఒక వార్త ఏం రాసిందంటే మేడిగడ్డకే పరిమితం కావాలంటున్నారు విచారణ అని చెప్పేసి రాసిరు. వాస్తవానికి కూడా ఈ విజిలెన్స్ విచారణ స్టార్ట్ అయ్యింది మేడిగడ్డ కోసమే, మేడిగడ్డ మీదనే జరుగుతూ ఉంది. వీళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉందో అది కూడా మేడిగడ్డ సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేస్తారో అది కూడా మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇష్యూ మీదనే. కానీ లేనటువంటి మొత్తం ప్రాజెక్టు మీద విచారణ అని చెప్పేసి సీఎంకు మైలేజ్ ఇచ్చే విధంగా ఒక వార్తను రాసిరు. వీళ్ళు ఏమి చేసినా, మేడిగడ్డ మీద విచారణ చేసినా, ఇంకో దాని మీద విచారణ చేసినా చివరికి ఎలుక తోకను పట్టుకుంటారు. మీరు చూస్తూ ఉండండి, ఎలుక తోకను పట్టుకుంటారు. ఒకవేళ నాణ్యత లోపం ఉన్నా, అందులో క్వాలిటీ లేకపోయినా, డిజైన్ లోపం ఉన్నా అది 100% కేంద్రంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి దానికి బాధ్యత వహించాలి. అది కట్టినటువంటి ఎల్ఎన్టీ బాధ్యత వహించాలి. ప్రభుత్వం చెప్తుంది నాకు ఇలా కట్టాలి అని చెప్తుంది, కానీ దాన్ని డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్లు, ఆ కట్టినటువంటి నిర్మాణ సంస్థ పైన దానికి అనుమతి ఇచ్చినటువంటి కేంద్ర జలవనరుల సంఘం. సో ఇట్లాంటి వాళ్ళందరూ దీనికి బాధ్యతలు అవుతారు. కాబట్టి 100% ఇందులో ఏం చేస్తారంటే వీళ్ళు చివరికి 9 ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఈ వార్తలు ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇవి ఇట్లా వస్తూనే ఉంటాయి. దీంతో పాటు ఇంకేమవుతుందంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఈ కాళేశ్వరాన్ని మొత్తానికి మూసేస్తారు. ఇది ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఇది మూసేసి, ఈ 3 బరాజులను మూసేసి ఎక్కడికి పోతారు? మేడిగడ్డ దగ్గరకు కొత్త బ్యారేజ్ కడతారు. దాన్ని బేసిక్గా అయితే 10,000 కోట్లకు అయిపోతుంది. దాన్ని 10,000 కోట్ల దాకా వీళ్ళే వాల్యూ పెంచుతారు. 10,000 కోట్లల్లో వీళ్ళకి రావాల్సినటువంటి 1,000 కోట్ల కమిషన్లు వస్తాయి. అవి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు మిత్రులారా. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ కాళేశ్వరం పేరు చెప్పి ఇటు ఓట్లు దండుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇది అయిపోయిన తర్వాత ఇది మొత్తానికి ఈ 3 బరాజులను బంద్ పెట్టి అక్కడ కాంట్రాక్ట్ పెట్టి అక్కడ పైసలు దండుకోవాలి. ఇంతకు మించి ఇంకొక ప్రయత్నం అయితే వీళ్ళు చేసేటువంటి అవకాశాలు లేవు. రేపు ఎండాకాలంలో క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీంతో పాటు వచ్చే వానాకాలం లోపల వీళ్ళు చేసిన డ్రామాలన్నీ ఇట్లా కొనసాగుతూ పోతుంది కదా. రేపు వానాకాలంలో వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్ళని ఎట్లా వాడుకుంటారు, ఎట్లా పోసుకుంటారు ఏందనేది అప్పుడు సమాజం చూస్తూ ఉంటుంది. 100% అప్పుడు తెలుస్తుంది.